కేవలం 2.5 మీటర్లతో ఫుల్ గేరాతో 8 ఇయర్స్ పాపకి ఫ్రాక్ కటింగ్ చూద్దామండి. హాయ్ అండి, నేను లక్ష్మి, మీ గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ చేయండి. ఒకసారి చూడండి, ఈ ఫ్రాక్కి మైక్రో ప్లీట్స్ పెట్టానండి. ఒకసారి ఫ్రాక్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ ఫినిషింగ్ కానీ ఆ గేరా కానీ ఒకసారి చూడండి. టూ లేయర్స్లో కుట్టానండి. బుట్ట చేతులు పెట్టి నెక్ దగ్గర డిజైన్ పెట్టాను కొద్దిగా. 8 ఇయర్స్ పాపకండి ఇది. ఫినిషింగ్ కానీ మీకు ఈ ఫ్రాక్ కానీ ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేను బాడీ పార్ట్కి మాత్రమే, టాప్ పార్ట్కి మాత్రమే లైనింగ్ వేస్తున్నానండి. లైనింగ్ని 4 మడతల మీద ఒకేసారి కట్ చేస్తున్నానండి, ఫ్రంట్ బ్యాక్ను. కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి మార్క్ చేసుకుని, ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుంటే ఖర్చు సరిపోతుందండి. ఇది వెడల్పు నాకు 10 ఇంచెస్ అండి. మళ్ళీ 10 ఇంచెస్కి మార్క్స్ చేసుకుని రెండు వైపులా మార్క్ చేసుకోవాలండి, ఎందుకంటే పైకి కిందకి అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ పైన కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి మార్క్ చేసుకోవాలండి. అవతల పక్కన కనిపించట్లేదు కదండి, నేను చెప్తాను. ఇలా 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ మార్క్ చేసుకుందామండి. ఈ 8 ఇయర్స్ పాప కదండి, అందుకని నెక్ షోల్డర్ నేను 5 ఇంచెస్ పెడుతున్నాను. 5 ఇంచెస్లో 3 ఇంచెస్ షోల్డరు, 2 ఇంచెస్ నెక్ అండి. అలాగే నెక్ కూడా చంక డౌన్ కూడా నేను 5 ఇంచెసే పెడుతున్నానండి. 5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఎల్ షేప్లో మార్క్ చేసుకోవాలండి. స్కేల్ సహాయంతో ఎల్ షేప్లో మార్క్ చేసుకుని మధ్యలో కార్నర్ దగ్గర 1 ఇంచ్కి, కరెక్ట్గా కార్నర్లో 1 ఇంచ్కి మార్క్ చేసుకుని స్కేల్ సహాయంతో గీత కొట్టుకోవాలండి. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని అక్కడ రౌండ్ సరిగ్గా తీసుకోవాలండి. చంక దగ్గర కరువు స్కేల్ ఉంటే రౌండ్ కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు నెక్ మార్క్ చేసుకుందామండి. నెక్ కూడా నేను 5 ఇంచెస్ పెడుతున్నానండి. 5 ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ మార్క్ చేసుకుని ఈ మార్కింగ్స్ని స్కేల్ పెట్టి కలుపుకోవాలండి. చూడడానికి బాక్స్లో వస్తుంది. ఇందులో మీకు నచ్చిన షేప్ గీసుకోవచ్చండి. ఇప్పుడు మనము నడుము కూడా వెడల్పు కూడా మార్క్ చేసుకుందాము. నేను 6 ఇంచెస్ లూజ్ పెట్టుకున్నానండి. 1 ఇంచ్కి బ్యాక్ డాట్స్, 2 ఇంచెస్ ఖర్చు. అదేవిధంగా చెస్ట్ దగ్గర కూడా 7 ఇంచెస్కి మార్క్ చేసుకుని 2 ఇంచెస్ ఖర్చు. ఈ రెండిటిని స్కేల్ పెట్టి గీత గీసుకోవాలండి. ఇప్పుడు నెక్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపుకి ఒక 1/2 ఇంచు కిందకి మార్క్ చేసుకోవాలండి. దాన్ని స్కేల్ తోటి క్రాస్గా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఖర్చుల దగ్గర నుంచి బ్యాక్ డాట్స్ వేసుకునే వరకు ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకుని దాన్ని కూడా క్రాస్గా మార్క్ చేసుకోవాలండి, ఎందుకంటే కింద వేలాడుతున్నట్టుగా ఉండకుండా ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ అలా కట్ చేసేసుకోవాలండి. ఎక్కడైతే మార్కింగ్స్ పెట్టుకున్నా అక్కడ టక్స్ మాత్రం కంపల్సరీ అండి. టక్స్ పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది కుట్టేటప్పుడు. మనం నెక్ దగ్గర 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ కట్ చేస్తున్నాను 1/2 ఇంచు. అదేవిధంగా కింద ఖర్చుల దగ్గర కూడా 1/2 ఇంచ్ మార్క్ చేశాను కదండి, అది కట్ చేస్తున్నాము. ఇలా కట్ చేయడం వల్ల నడుము దగ్గర ఫిట్టింగ్ బాగుంటుందండి. అక్కడ జాయింట్ వేయాలండి, అది నేను వేసి అతుకుతాను.
ఇప్పుడు నెక్కలు కట్ చేద్దామండి. నేను క్యాన్వాస్ వేయట్లేదండి, అంటే ఇది డైలీ వేర్ ఫ్రాక్ అని నేను క్యాన్వాస్ వేయట్లేదు. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదండి నెక్కని, ఇందులో మనకి ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ని గీసుకోవచ్చు అండి. నేనైతే ఈ మోడల్ పెడుతున్నాను. 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని పైనుండి మళ్ళీ దాన్ని బాక్స్లో కొట్టుకుని కింద బాదం షేప్ ఇస్తున్నానండి. చిన్న రౌండ్గా బాదం షేప్ ఇచ్చి అక్కడ మళ్ళీ ఆ కార్నర్లో కరువు తీసుకుంటున్నానండి. మనం చేతితో గీసిన దానికి కరువు స్కేల్తో గీసిన దానికి తేడా చూడండి ఒకసారి. అందుకే నేను కరువు స్కేల్ యూజ్ చేస్తానండి. మనం ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలండి నెక్. కొత్తగా కుట్టే వాళ్ళు అయితే కనుక నెక్ క్యాన్వాస్ మీద కట్ చేసుకుంటే బాగుంటుందండి. కాకపోతే నేను డైలీ వేర్ ఫ్రాకేనని డైరెక్ట్ దీని మీదే కట్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాదం షేప్ కరెక్ట్గా గీసుకోవాలండి. ఒకసారి చూడండి, నేను ఓపెన్ చేసి చూపిస్తాను షేప్ ఎలా వచ్చిందన్నది. నెక్ అయితే బాగుంటుందండి కుట్టిన తర్వాత. అది ఒకసారి చూడండి, బాగా వచ్చింది కదండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కట్ చేద్దాము. బ్యాక్ సైడ్ అయితే నేను పలకే ఉంచేస్తున్నానండి. హుక్స్ వేద్దాం అనుకుంటున్నాను. బ్యాక్ సైడు 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని 2 ఇంచెస్ వెడల్పు స్క్వేర్ కింద గీసుకునండి. స్క్వేర్ ఉంచేస్తున్నాను, నేను పలకే ఉంచేస్తున్నాను. నేనేం మెడ ముక్కలు అలా కట్ చేయట్లేదండి, ఇంకా డైరెక్ట్ దీన్నే తిప్పేస్తాను. ఇంకా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు క్లాత్ని 2.5 మీటర్లు కదండి, ఒక 1/2 మీటర్ తీసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి సరిపోతుంది. చూడండి, 4 ఒకేసారి 4 వచ్చేస్తాయి. ఆ కింద హ్యాండ్స్కి సరిపోతుందండి. ఇవి కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని ఫోల్డింగ్ వేసుకోవాలండి. 4 మడతలు వస్తుంది లెక్క పెడితేనే. అదిగా అలా 4 మడతలు వేసుకోవాలండి. వేసుకుని మీరు కట్ చేసుకుంటే తెలుస్తుంది. అంటే పెద్ద క్లాత్ మీద మీకు సరిగ్గా తెలియదని చిన్న క్లాత్ మీద చూపిస్తున్నాను. అది అలా 4 మడతలు వస్తుందండి. ఇప్పుడు చూడండి, క్లాత్ మొత్తం అన్నీ వేసి నేను 4 మడతలు కట్ చేసి చూపిస్తాను. 4 మడతలు వేసానండి క్లాత్ని. ఇప్పుడు ఫ్రాక్ నాకు 30 ఇంచులండి. 1 ఇంచ్ ఖర్చు వేసుకుందాము. మనము టాపు 10 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదండి. 10 ఇంచులకు మార్క్ చేసుకున్న తర్వాత ఇది 15 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. ఇది 15, పైది 10, 25 అవుతుందండి. ఇంకా 5 ఏంటంటే కింద నేను సెకండ్ స్టెప్ ఫ్రిల్స్ పెడుతున్నానండి. 5 ఇంచెస్గా ఫ్రిల్స్ సరిపోతుంది. ఇది 15 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేస్తాయండి. 1 ఇంచ్ ఖర్చుకు మార్క్ చేసుకుని 16 ఇంచెస్ అండి. ఖర్చు మాత్రం మర్చిపోకూడదు. తర్వాత మిగిలిన క్లాత్తో 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని క్రింద చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాం కదండి, దానికి యూజ్ చేసుకోవాలి. అది ఒకేసారి 2 వస్తాయండి. 2.5 మీటర్లు కదండి, లెంత్ ఎక్కువే వస్తుంది. అందుకే మీకు సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు. మిగిలిన క్లాత్ని 6 ఇంచెస్కి
4 స్టెప్స్‌లో కట్ చేసుకుంటే మనకి కరెక్ట్‌గా జూల్ అన్నది కరెక్ట్‌గా వస్తుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.